వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం డిలీటింగ్ అట్ ఎండ్ ఆఫ్ ద డబ్ల్యూ లింక్ లిస్ట్ చూసాం, రైట్? ఇప్పుడు ఏం చూసాము అంటే డిలీటింగ్ ఏ నోడ్ అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్, డిలీట్ అట్ మిడిల్ చూద్దాం. ఓకేనా? సరే, ఈసారి నేను లొకేషన్ 4 అయినా ఇవ్వండి, 3 అయినా ఇవ్వండి, ఏం కాదు. నేను లొకేషన్ నెంబర్ ఎంత ఇస్తున్నాను మీకు? 4. ఓకేనా? యాక్చువల్గా ఇప్పటి వరకు మనం ఏం చేసింటాము అంటే మనం ఇచ్చిన లొకేషన్ కంటే ముందు వరకు ట్రావెల్స్ చేసి ఉంటాం. అంటే i = 1, i < లొకేషన్ -1 చేసింటాం, రైట్? అప్పుడు లొకేషన్ -1 అంటే ఇక్కడ వరకు ట్రావెల్స్ చేస్తాము. దీనికి కావాలనుకుంటే ఇంకొకటి q = ptr to next అని అనుకుంటాం. ఎప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ అప్పుడు. ఓకేనా? సరే, బాగుంది. లొకేషన్ 4 అనుకుంటానా. ఈసారి డైరెక్ట్గా లొకేషన్కే నా పాయింట్ చేసేలాగా చూసుకుంటానా. అంటే నేను లొకేషన్ -1 చేయట్లేదు, ఈసారి డైరెక్ట్గా లొకేషన్ వరకు ట్రావెల్స్ చేద్దాం అనుకుంటానా. అట్లా చేస్తే మన దగ్గర డబల్ పాయింటర్స్ ఉన్నాయి. ఇది డబుల్ లింక్ లిస్ట్ కూడా. అంటే నాకు దీని ప్రీవియస్ నోడ్ అడ్రస్ని తెచ్చుకోవచ్చు, దీని నెక్స్ట్ నోడ్ అడ్రస్ని కూడా నేను తెచ్చుకోవచ్చు, రైట్? డబల్ పాయింటర్ విత్ డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి హ్యాపీగా మీరు ఒక్క పాయింటర్తోనే లింక్స్ అన్నీ ఫామ్ చేసేయచ్చు. 2 పాయింటర్స్ అవసరం ఉండదు. ఎక్స్ట్రా పాయింటర్ తీసుకుంటే ఎక్స్ట్రా మెమరీ అవసరం పడుతుంది, రైట్? అదంతా అవసరం లేకుండా ఒక పాయింటర్తోనే మీరు లింక్స్ అనేది ఫామ్ చేయొచ్చు. ఎట్లా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే నేను లొకేషన్ వరకు పాయింటర్ని ట్రావర్స్ చేపిస్తాను ఒక పీటీఆర్ని తీసుకొని. సో ఎక్కడి నుంచి ట్రావర్స్ చేస్తాం? ఫస్ట్ నోడ్ నుంచి పీటీఆర్ లోపల హెడ్ అంటే ఎంత తీసుకుంటున్నాం మనం? 100. ఓకేనా? ఫస్ట్ టైం ఏం తీసుకున్నా నేను? ptr = హెడ్. నెక్స్ట్ ఫర్ i = 1, i లొకేషన్ i++ షిఫ్ట్ కావాలా ముందుకి. సో ptr = to next, రైటే కదా? సో ఫస్ట్ మనం లొకేషన్ ఎంత ఇచ్చినాం ఇక్కడ? 4. ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 1. 1 < 4 ట్రూ. లోపలికి వస్తే ptr = ptr to next అన్నప్పుడు 100/1కి ఎంత వస్తుంది? 200. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. i++ ఐ వాల్యూ 2. 2 < 4 ట్రూ. లోపలికి వస్తే ptr to next 200 to next ఎంత ఉంది మన దగ్గర? 300. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. i++ ఐ వాల్యూ 3. 3 < 4 ట్రూ. ptr to next అంటే ఎంత వస్తుంది మన దగ్గర? 400. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. i++ అంటే ఐ వాల్యూ ఎంత? 4. 4 < 4 ఫాల్స్ కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళదు, పీటీఆర్ మూవ్ కూడా కాదు. సో కరెక్ట్ అనేది నాకు దీన్ని పాయింట్ చేస్తుంది. ఆలోచించండి, ఈ నోడ్ ఒకవేళ డిలీట్ అయిపోతే ఇది దీన్ని పాయింట్ చేయాలా, రైట్? చూడండి, అది ఒకవేళ డిలీట్ అయిపోతే నా కనెక్షన్స్ ఎట్లుండాలో చూడండి. ఈ నోడ్ దీన్ని పాయింట్ చేయాలా, ఈ నోడ్ దీన్ని పాయింట్ చేయాలా, రైటే కదా? మధ్యలో ఉన్న నోడ్ రిమూవ్ అయిపోవాలా. దానికోసం నేను ఏం చేయాలా అనేది ఒకటి చూడండి. నల్స్ మళ్ళీ చేసేద్దాం. ఫస్ట్ ptr 400ని పాయింట్ చేస్తుంది, డిలీషన్, రైట్? అప్పుడు లెఫ్ట్ లింక్స్ ఫస్ట్ అండ్ దెన్ రైట్ లింక్స్, రైట్? ఫస్ట్ లెఫ్ట్ లింక్స్. లెఫ్ట్లో ఫార్వర్డ్ లింక్. ఇక్కడ నాకు 400 కాకుండా ఎంత ఉండాలా? 500. కరెక్టే కదా? నాకు ఎంత కావాలి ఇప్పుడు? 500. 500 ఎక్కడి నుంచి వస్తుంది? ptr to next ఎంత ఉంది మన దగ్గర? 500. ఈ 500 ఎక్కడికి వచ్చే స్టోర్ కావాలా? ఇక్కడున్న 400 ప్లేస్లో. ఓకేనా? సరే, దాన్ని తెచ్చుకోవడం కోసం చూడండి, 300 to నెక్స్ట్ కావాలా నాకు? ఏం కావాలమ్మా? 300 to నెక్స్ట్ కావాలా? ఆ 300 to నెక్స్ట్ ప్లేస్లో నాకు 500 రావాలా, రైట్? ఈ 300 ఎట్లొస్తుంది? 400 to ప్రీవియస్. ఇంకొకసారి నాకు ఈ 500 ఎక్కడికి రావాలా? 300 to నెక్స్ట్లోకి, రైట్?
మళ్ళీ 300ని ఏ పాయింటర్ పాయింట్ చేయలేదు కాబట్టి నేనే డబుల్ పాయింటర్ తీసుకుంటాను. ఈ 300 కోసం నేనేం రాస్తాను అంటే పీటీఆర్ టు ప్రీవియస్ అని రాస్తాను. పీటీఆర్ అంటే 400 టు ప్రీవియస్, 300 టు నెక్స్ట్ సరిపోతుంది మా. అప్పుడు 500 వచ్చి పీటీఆర్ టు ప్రీవియస్ టు నెక్స్ట్, ఇక్కడ వచ్చి 500 స్టోర్ అయిపోతుంది. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది మా, మనకి ఈ లింక్ క్రియేట్ అవుతుంది. సరిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని నల్ ఏం చేయొద్దండి, ఎందుకంటే అది మనకి మళ్ళీ చూసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది దీన్ని పాయింట్ చేయాలా, రైట్? అప్పుడు చూడండి ఎట్లా రాస్తారో. ఇక్కడికి నాకు ఎంత రావాలా, 300. ఇక్కడ అంటే సరే ఫస్ట్ 300 ఎక్కడి నుంచి వస్తుంది మనకి, పీటీఆర్ టు ప్రీవియస్. ఆ 300ని మనం దేంట్లోకి తెచ్చుకోవాలా, ఇక్కడున్న 400లోకి. ఆ 400 నాకు ఎట్లా వస్తుంది, 500 టు ప్రీవియస్, రైటేనా? 500ని మళ్ళీ ఏమని రాసుకోవచ్చు మనం, పీటీఆర్ టు నెక్స్ట్ టు ప్రీవియస్, డబుల్ పాయింటర్స్ మా. 500ని పీటీఆర్ టు నెక్స్ట్ అని రాసుకున్నా, నెక్స్ట్ టు ప్రీవియస్, పీటీఆర్ టు నెక్స్ట్ 500 టు ప్రీవియస్. ఆ 400 పోయి నాకు ఎంత వస్తుంది, పీటీఆర్ టు ప్రీవియస్ 300 వచ్చేస్తుంది. 400 పోయి నాకు 300 వస్తే ఈ కింద ఈ లింక్ బ్రేక్ అవుతుంది మా, ఈ లింక్ ఫామ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఈ పీటీఆర్ని ఫ్రీ చేయాలంటే ఈ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ పార్ట్స్ రెండు మనకి ఏమై ఉండాలా, నల్స్ అయి ఉండాలా. అందుకే ఏం రాస్తానా నేను, పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, రెండింటిని ఒకేసారి నల్ చేస్తానా, పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసేస్తున్నాం మనం, నల్. ఓకేనా? అప్పుడు పీటీఆర్ టు నెక్స్ట్ అంటే ఇదేమైపోతుంది మనకి, నల్. నెక్స్ట్ పీటీఆర్ నల్ అయింది అంటే పైన ఈ కనెక్షన్ ఏమవుతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఈ కింద ఉన్న ఈ బ్యాక్వర్డ్ కనెక్షన్ కూడా రిమూవ్ అయిపోతుంది, అవునా? అప్పుడు ఇంకా మనకి ఏం రాయొచ్చు, ఫ్రీ పీటీఆర్. ఓకేనా? నెక్స్ట్ ఏం డౌట్స్ ఏం లేవు కదా, రాద్దామా ప్రోగ్రామ్. ఒకటి పీటీఆర్ కావాలా, అవునా? నెక్స్ట్ సరిపోతుందమ్మా, ఒక పాయింటర్ సరిపోతుంది. పాయింటర్స్లో వేరియబుల్స్లో చూడండి, లూప్స్ కోసం లొకేషన్ని స్టోర్ చేసుకునేకి ఎల్ఓసి. నెక్స్ట్ లెంత్ని ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలా, ఫంక్షన్ కాల్ చేసి రిటర్న్ తీసుకోవాలంటే ఎల్ అనేది తీసుకోండి, లేదా డైరెక్ట్ ఫంక్షన్ అయినా రాసేయచ్చు. మనం ఆల్రెడీ చూసాం కొన్ని వీడియోస్లో, అవునా? ఏదైనా ఒకటి చేయండి, ఓకే? ఎక్స్ట్రా వేరియబుల్ కోసం ఎల్ తీసుకున్నా సరే, తీసుకోకపోయినా చేయొచ్చు. ప్రోగ్రామ్ రాస్తున్నానమ్మా. అండ్ దీని కాంప్లెక్సిటీ చూడండి, మనం ఎగ్జాక్ట్ లొకేషన్ వరకు ట్రావెల్స్ చేస్తున్నాం. అక్కడ లొకేషన్ నెంబర్ 2 అయి ఉండొచ్చు, 10 అయి ఉండొచ్చు, 15 అయి ఉండొచ్చు, ఎంత అయినా అయి ఉండొచ్చు. అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ట్రావెల్స్ చేస్తున్నాం కాబట్టి దాని కాంప్లెక్సిటీ O ఆఫ్ n ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి మా, void delete underscore middle begin int I లొకేషన్ ఎల్. కావాలంటే తీసుకోండి, లేదా డైరెక్ట్గా అయినా ఫంక్షన్ కాల్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ నాకు ఒక పాయింటర్ కావాలా, స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడే నేను ఎంత స్టోర్ చేసేస్తాను, నా హెడ్ ఫస్ట్ నుంచి మనం ట్రావెల్స్ చేస్తూ రావాలా లొకేషన్ వరకు. నెక్స్ట్ మా ఫస్ట్ నేను లొకేషన్ని ఎంటర్ చేసుకుంటాను, printf ఎంటర్ లొకేషన్ టు డిలీట్. ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, scanf %d అడ్రస్ ఆఫ్ లొకేషన్. నేను ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ అవసరం పడుతుందో ఎల్ అనే వేరియబుల్ అక్కడే డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేసేయచ్చు, రైటే కదా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 1
అప్పుడు డిలీట్ బిగినే కదా, రైట్? సో అప్పుడు ఏం చేస్తానా నేను డిలీట్ అండర్స్కోర్ బిగిన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తానా. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్, ఇవన్నీ మనకు వచ్చు అందుకే ఈ కండిషన్స్ నేను చెప్పట్లేదు. లొకేషన్ గ్రేటర్ దాన్ లెంత్, నా లెంత్ కంటే లొకేషన్ ఎక్కువ అయితే అట్లాంటి లొకేషన్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఎగ్జిస్ట్ కాని లొకేషన్ని డిలీట్ చేయలేం, రైట్? అవునా? printf \n no such location, deletion not possible, లేదా to delete. నెక్స్ట్ ఎల్స్ అవేవి కాదు అంటే ఫస్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వరకు మనం ట్రావర్స్ చేయాలా. పీటీఆర్ లోపల హెడ్ స్టోర్ చేసుకోవాలా, అది ఆల్రెడీ నేను ఇక్కడే స్టోర్ చేసి పెట్టేసుకున్నా, రైట్? నెక్స్ట్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ లొకేషన్ -1 కాదు, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ లొకేషన్ వరకు ట్రావర్స్ అయ్యి ఉంటుంది. తర్వాత ఈ 2 కనెక్షన్స్ చేసేసి తర్వాత ఆ రెండింటిని నల్స్ చేసేసి ఫ్రీ చేయాల, రైటే కదా? ఓకే, ఫస్ట్ ఇది లెఫ్ట్ కనెక్షన్ పీటీఆర్ టు ప్రీవియస్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. సెకండ్ కనెక్షన్ రైట్ కనెక్షన్, రైట్? పీటీఆర్ టు నెక్స్ట్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు ప్రీవియస్. నెక్స్ట్ ఈ రెండింటిని మనం నల్స్ చేయాలి కదా, దానికోసం పీటీఆర్ టు ప్రీవియస్ లేదా పీటీఆర్ టు నెక్స్ట్, ఫస్ట్ ఏది చేసినా ఏం కాదు. నెక్స్ట్ పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. రెండు ఫస్ట్ ఇది నల్ అయిపోతుంది, మళ్ళీ ఇది నల్ అయిపోతుంది, రైటే కదా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకా నేనేం చేసేయచ్చు, ఫ్రీ పీటీఆర్, ఈ ఎల్స్ని క్లోజ్ చేస్తున్నా, ఫంక్షన్ని కూడా క్లోజ్ చేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా, ఓకేనా? ఒకవేళ లిస్ట్ ఈజ్ ఎంటీ ఉంటే హెడ్లో ఎంత ఉంటుంది మనకి, నల్. హెడ్ లోపల నల్ ఉంటే లిస్ట్ ఈజ్ ఎంటీ, అవునా? అప్పుడు నువ్వు ఏ లొకేషన్ ఇచ్చినా కూడా లొకేషన్ అనేది 1 కాదు, లెంత్ ఆల్రెడీ మనకి 0 ఉంటుంది, 0 కంటే ఎక్కువ ఉంటుంది నీ లొకేషన్. అట్లాంటి లొకేషన్ లేదు. ఎంటీ లిస్ట్ అంటే అసలు అక్కడ నోడ్సే లేవు, అప్పుడు మనం ఇచ్చిన లొకేషన్ కూడా ఉండదు. అట్లీస్ట్ 1 నోడ్, అది లొకేషన్ నెంబర్ 1 అయి ఉంటుంది, అది ఇక్కడ సరిపోతుంది. ఆల్ సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, 3 సిచ్యువేషన్స్, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వేరే ఏదైనా చూద్దామా, ఓకేనా? బాయ్ మా, థ్యాంక్ యూ.